నమస్తే ఎస్బీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ నాయకుల పిలుపు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ జాఫర్ జమానాను తలపించే విధంగా గూండాయిజానికి పాల్పడుతున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శలు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. వేర్పుల కుమారస్వామి రాష్ట్ర కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వ నిధులతో సిరిసిల్లాను అభివృద్ధి చేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్లను గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తారని ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా డబ్బులు తెస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశ ప్రధాని మోడీ సహాయ సహకారాలతో నిధులను తీసుకువచ్చి సిరిసిల్ల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టిందని దేనికి భయపడక ధైర్యంగా నిలబడ్డారని బండి సంజయ్ వెల్లడించారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కేటీఆర్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు బీజేపీ కౌన్సిలర్ను గెలిపిస్తే పక్కాగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబైన గోపి, పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా నాశనం చేసిండు. ఏం చేస్తారంటే పైసా మొత్తం మా యొక్క మొత్తం పైసలు చేస్తాం. ఇక వర్ష పరిశ్రమ ఏడున్నది, వర్ష పరిశ్రమ ఏడున్నది సిరిసిల్ల. మరి యారింటి పోయి ఎడబెట్టాలి, ఎడబెట్టిండు ఎవరో పెట్టిండు అంటే పుండు కాక మనొక ఢిల్లీ కది యారింటి పోయి సిరిసిల్ల పెట్టాలన్నా విమలాలు పెట్టాడు. కొన్ని ఎవరవాడలో కన్నా ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. ఈయన పెడితే ఆ కమిషన్ తప్పితే సిరిసిల్లు ప్రశ్నిస్తారని చెప్పి ఆ కమిషనర్ దందా కోసం కిలోకు కమిషన్ తీసుకుంటే ఆడబెట్టి తీసుకుపోయి యారింటి పోయి ఏడున్నారా ఆడబెట్టాడు. అప్పుడే పార్క్ ఉన్నది, 5-10 షెడ్లు వేసిండ్రు. అది స్టార్ట్ అయ్యాలి. దాని ద్వారా కార్మికులకు ఓనర్ చేసే వర్క్ ఓనర్ పథకాన్ని ఏం లేకుండా చేసి ఇలా నాశనం చేసాడు. 220 యూనిట్లు పట్టాలంటే దాదాపు మొత్తం అన్ని మూతమంటే ఇలా కార్మికుల పరిస్థితి ఇస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ షెడ్యూల్ కనీసం ఎవరికి మగ్గాలి. దాని గురించి వాళ్ళు మోసం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు కనీసం పడుతున్న పాపాల వల్లే. ఇక చుట్టుపక్కల విలేజ్ ఉన్న గ్రామాలు ఈ సిరిసిల్లకి పైసలు గతిలో బాబు అంటే ఆ 7 గ్రామాలను తీసుకొచ్చి మన అనగలిగారు. వాళ్ళకు పాపం ఎంత నష్టం జరుగుతుందంటే ఈజీఎస్ పైసలు గ్రామాలకు అసలు ఉపాధి కూలి లేని వాళ్ళకు పన్నులు పెరిగినాయి. ఇలా కాంగ్రెస్ వచ్చి మేము గ్రామాలు చేస్తాము, సిరిసిల్ల తీసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు తీసేలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా కన్నా లెక్క చెప్తా. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవాళ 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అమృత పైసలు 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ సన్నిధి ఏం జమానత్ లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చాం. 11,000 మందికి ఇచ్చినాం. 40,000 ఓటర్లు ఉంటే 11,000 మందికి 10,000 రూపాయలు ఏం పూచికత్తులు లేకుండా 21,52,00,000 రూపాయలు ఇవాళ ఇచ్చాం. 44 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పైసలు తీర్చాం. ఇన్ని చెప్పుకుంటూ పోతే వరద లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. వరద లెక్క పైసలు మేం తీసుకొచ్చినాం. ఇలా సిరిసిల్ల మాత్రం వరద నీటితో మునిగిపోతుందంటే
ఈ పైసలు ఏరిపోయినాయి, ఈ పైసలు ఏరిపోయినాయి. ముఖ్యంగా ఒక బుక్ ఓడిస్తాం పంపిస్తాం అందరికి. మేమేం చేస్తాము, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాగా ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తున్నాం. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను ఎక్స్పెక్ట్ కానీ వస్తాడు. నువ్వు ఏం పీకినావని నీకు ఓటాలే. ఇలా కేసులు వెళ్తున్నాక వీళ్ళందరూ ముఖాలు వీళ్ళు ఏమైనా కబ్జాలు చేసుకోలేక ఉన్నారా? వీళ్ళు ఏమైనా ఇసుకదండ చేసుకోలేక ఉన్నారా? వీళ్ళు ఏమైనా ప్రజలను దోచుకుంటూ ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడలేక వీళ్ళందరూ పట్టిసంగా కోటయ్యానా, పట్టిసంగా కోటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళ వచ్చి మీ కాలు మొక్కలేక మీ దండం పెట్టలేక వీళ్ళందరూ నా కోసం పనిచేసినాక, పార్టీ కోసం పనిచేసినాక వీళ్ళందరూ మీతో ఓటేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నారు. ఇలా వాళ్ళ కోసం నేను మీకు దండం పెట్టడానికి, మీకు దండం పెట్టడానికి, మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చినాక అసలు ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత ఆలోచన చేశాక 2,40,000 ఇండ్లు 2,40,000 ఇండ్లు ఇస్తే ఈ సిరిసిల్ల ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరికి ఎప్పుడైనా ఇల్లు ఒక్కరికి ఉద్యోగాలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ వైపు గొడవేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టారు. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చిన, కేసీఆర్ అల్లుడు వచ్చిన, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తారు. ఇంకా నన్ను వేధించడం పంచారని చెప్పినా నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాగా ఈ కరీంనగర్ జిల్లాలో దేశం, ధర్మం, సమాజం అనే ఈ పేద ప్రజల భక్తులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలినా, చేరిపోయినా, కేసులు భరించినా అదే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక మీకోసం చెప్పండి చౌరస్తా కలిసి, ఈ సిరిసిల్ల చౌరస్తా కలిసి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడి పోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. కింద రాష్ట్రమా పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఏమన్నా అభివృద్ధి చేసిందా అంటే ఏం చేయలేదు. 24 గంటలు పని చేయించుడే. నేను వెళ్ళక మళ్ళీ వస్తాను, రేపు మళ్ళీ బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ చేసి తిట్టినాం అనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి వస్తా. నీ రాజకీయ భవిష్యత్తు, నీ రాజకీయ భవిష్యత్తులో ఈ సిరిసిల్ల గడ్డ వేగం చేస్తున్నాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ చేయొచ్చు. అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ కళ్యాణ మండపంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్బుక్ అభ్యర్థులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ హ్యాండ్బుక్ లో పేర్కొన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ ని సంప్రదించవచ్చని అన్నారు. ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు నగరపాలక సంస్థ నుండి అమరావతి పొందాలని అన్నారు. ఈ అనుమతి పత్రాన్ని వాహనంపై ప్రదర్శించాలని అన్నారు. తెలుసు ఎంసీసీ రిలేటెడ్ ఆల్రెడీ బ్రీఫ్ చేసి ఉంటారు ట్రైనర్స్. నేను చేసి బ్రీఫ్గా చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలుసు 48 hours బిఫోర్ మనకి అప్పటి వరకు మాత్రమే పర్మిషన్స్ కానీ, మీరు మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ ఎనీథింగ్ మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. సో బై దట్ టైం మేము ఒకటి మున్సిపల్ అంటే మీకు ఫెసిలిటీ చాలా మందికి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎలక్షన్ సెల్ ఆపరేట్ చేస్తున్నాము. బై ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. దానిలో వెహికల్ పర్మిషన్ సంబంధించి మా సెక్రటరీ గారు ఉంటారు. మీరు కన్ఫ్యూజన్గా మీరు ఒకసారి నిలబడండి ప్లీజ్. ఈజ్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ వెహికల్ పర్మిషన్.
అంటే అథారిటీ మేము ఇచ్చినా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ తను కోఆర్డినేట్ చేస్తారు. ఏదున్నా కూడా ప్రతి వారిగా మీరు ఏదైనా వెహికల్ పర్మిషన్ రిలేటెడ్ ఏదున్నా కూడా కొంతమంది కంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, మున్సిపల్ ఇవ్వాలా, తహసీల్దార్ ఇవ్వాలా, సో దట్ డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు వెహికల్ పర్మిషన్ సంబంధించి హీ విల్ కోఆర్డినేట్. ఏదైనా ఉంటే ఎలక్షన్ సెల్ ప్లాన్ చేస్తాం. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది. రేపు మార్నింగ్ నుంచి మీరు ఎనీ టైం ఏదైనా కూడా క్లియర్ చేసుకోవచ్చు. పర్మిషన్స్కి ఏమేమి పెట్టాలో అది ఇంట్లో చేయాల్సినవి చెప్పారా? వెహికల్ పర్మిషన్కి బేసిక్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బేసిక్ అఫ్కోర్స్ ఆర్సీ కానీ, ఎన్ఓసి ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫిట్నెస్ కాపీ కానీ, దట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మీకు ఏది ఉన్నా కూడా సబ్జెక్ట్ పరంగా మేము అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తాం. కానీ దాన్ని మీరు వాయిలేట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా ఉండడానికి కోఆర్డినేషన్ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానిలో ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, అదేవిధంగా ఏసీపీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ వయలేషన్ కావచ్చు, వాళ్ళ పర్మిషన్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళ రిలవెంట్ ఇష్యూస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మాకు ఇంకొకటి మీకు వార్డు వారీగా అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా పబ్లికేషన్ జరిగింది. ఏ వార్డులో ఏ పోలీస్ స్టేషన్ లొకేషన్ ఎక్కడ ఉంది, పిఎస్ నేమ్ ఏంటిది, పిఎస్ నెంబర్ ఏంటిదో కూడా అవన్నీ మేము పబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారం పిఎస్ వల్ల అరేంజ్మెంట్ చేస్తాం. ఐ థింక్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లోపల కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, మిగతా పోలింగ్ సరళి గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు మరియు రాజకీయ పార్టీలకు ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి స్థాయిలో దాన్ని పాటించి చాలా సామరస్య ఎలక్షన్స్ పూర్తి చేయడానికి సహకరించాలని. ఈ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ లేకపోతే మరే ఇతర పోలింగ్ సరళిని ఇబ్బంది పరిచే ఏ చిన్న కార్యక్రమం చేసినా చట్టపరంగా చాలా కఠినమైన శిక్ష తీసుకోవాలి. RG1 ఏరియా OC5 ప్రాజెక్టు నందు రోజువారీ ఉత్పాదక లక్ష్య సాధనలో కేటాయించిన లక్ష్యం 9,666 టన్నులకు గాను నిన్న తేదీ 3/2/2026 3 షిఫ్ట్లలో కలిపి ఒక్కరోజు 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని మరియు 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించడం జరిగింది. ఇట్టి రికార్డు నెలకొల్పిన సందర్భంగా RG1 GMD లలిత్ కుమార్ జీడీకే OC5 ప్రాజెక్టు సందర్శించి ఉద్యోగులను, సూపర్వైజర్లను మరియు అధికారులను, యూనియన్ ప్రతినిధులను అభినందించి కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ గతంలో తేదీ 30/3/2024 రోజున ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి 11,113 టన్నులు కాగా నిన్నటి రోజు 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని మరియు 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించి కొత్త రికార్డు నెలకొల్పడం జరిగిందని, ఇది అందరి సమిష్టి కృషితో, అత్యుత్తమ పనితీరుతో, పరస్పర సమన్వయం, సహకారం, క్రమశిక్షణ మరియు అంకిత భావంతోనే ఈ రికార్డు సాధ్యమైందని జీఎం ప్రశంసించారు. చేస్తే అయింది. నాకు చెప్తా ఉండే భోజనం బ్రేక్ అంటే భోజనం బ్రేక్ కూడా పోలేదట.
పోకుండా కూడా చేస్తే అయినందుకు ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ రిలేబీ కదా, రిలేబీ ఉద్యోగులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే తలా ఒక చెయ్యేస్తే ఒక్కొక్క వేలు ఏం చేయలేదు మిత్రులారా, అందరం పిడికిడి బిగిస్తే మనం ఏం చేయగలుగుతాం అనేది మరొకసారి రుజువైంది. ఇది మిగిలిన ఓసీలకు కూడా తృప్తి. మనకు పొద్దున్నే RG2GM గారు ఫోన్ చేసి మీరేనా చేసేది, మేము కూడా చేస్తాం చూపిస్తాం ఆగండి అంటాడు. అంటే ఈ రకంగా పోటీ ఉండాలి. ఏంది ఇది ఆరోగ్యకరమైన పోటీ. ఇది మీరు మిగిలిన ఓసీలకు కూడా ఇది మీరు ఒక ఛాలెంజ్ లాగా చేసినారు. ఓసీ5 మొదటి నుంచి కూడా గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాలలో కూడా 100 తీయమంటే 120 తీసిన ఘనత మన ఓసీ5 ఉద్యోగులది, కార్మికులది. కొన్ని సమస్యలు అవుతున్నాయో మనము చేసుకుందాము. అది క్రషర్ల దగ్గర అవుతున్నాయి, అది కానీ సింగరేణి కంపెనీ కానీ వ్యక్తిగతంగా నేను కానీ కంపెనీ తరఫున మనకు ఉద్యోగులకు వచ్చే వసతుల పరంగా కానీ ఒకే కుటుంబము అనేది ఎప్పటికీ మన మనసులలో చేతులలో కూడా చూపిద్దాము. ఎవరికి ఏది అవసరమైనా కంపెనీ మనకున్నది, ఎక్కడ ఎవరికి ఏది అవసరమైనా కంపెనీ మనతో ఉన్నది. మీరు అది గమనించుకోండి. అట్లనే మనకు మైన్ల మీద ఉండే వసతులు ఇంకేదైనా కావాలన్నా కానీ ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా కానీ కంపెనీ ఉంటుంది ఎప్పటికీ మీతో. ఈ వసతుల పరంగా ఏమైనా ఉన్నాయి కానీ అవి కూడా చేద్దాము. సో ఇదే స్ఫూర్తిని దయచేసి కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. దీనివల్ల ఇటు ఇందాక చెప్పినట్టుగా 1 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్లో మనం ఎంత కష్టపడ్డా 200 టన్నులు 100 టన్నులు తీసుకెళ్తాం. కానీ ఓపెన్ కాస్ట్ మనకున్న పెద్ద మెషినరీ వల్ల మనకు 10,000 టన్నులు తేడా తీసుకురాగలిగాం ఈరోజు. అట్లనే గత సంవత్సరము లాభాలలో కూడా మన RG1 సాధించిన లాభాలలో కూడా ఓసీ5 పాత్ర అనే బాగా ఉన్నది. సో మరొక్కసారి మీ టీం ఓసీ5 అందరికీ నా తరపు నుంచి, పైన అధికారుల డైరెక్టర్ల కూడా తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. షిఫ్ట్కి 1 శాంక్షన్ ఏంది చేస్తారు, ఆ తర్వాత తెలుసుకుందాం. ఒకటంతా ఎవరెవరు ఏమి ఊహించుకుంటారు. సంతోషంగా పనిచేయాలి. వర్క్ని సంతోషంగా పనిచేసినాడు మనం ఎంత పని చేసినా అలసట అనిపించదు. ఇదే సంతోషంగా లేకుండా అయిష్టంగా పని చేస్తే ఏంటంటే ఇంత పని కూడా మనము బాగా అలసిపోయినట్టు కనపడుతుంటుంది. సో అలసట అనేది ఏంటంటే పని వల్ల కాదు, కానీ మనస్ఫూర్తిగా చేస్తానమా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అందుకని మనస్ఫూర్తిగా చేద్దాం. ఒక ఆదర్శవంతంగా మైన్గా, ఒక మోడల్ మైన్గా, ఒక మోడల్ ఉద్యోగిగా, ఒక మోడల్ ఆదర్శవంతమైన మైన్గా నిరూపించడంలో నేను నా తరపు నుంచి ఏది అవసరమో అవన్నీ చేయడానికి నేను ముందున్నా. మనందరం కలిసి ఓసీ5 ఒక ఆదర్శవంతంగా మైన్లో, అటు ప్రొడక్షన్లో, డిస్పాచ్లో, సేఫ్టీలో, ఉద్యోగుల సంక్షేమంలో అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. మరొకసారి జై సింగరేణి, జై సింగరేణి, జై ఓసీ5. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కచ్చకాయల సదానందం, తుమ్మల రాజిరెడ్డి, నూనె కొమరయ్య, ఐ కృష్ణ, పెద్దపల్లి సత్యనారాయణలు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఇటు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కోసం పరిశ్రమలు, యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కార్మికులపై 4 కోడ్ల విధానం ప్రవేశపెట్టి కార్మికుల గుడ్డలి పెట్టులాగా వ్యవహారం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింగరేణిలో ఫిబ్రవరి 12 తారీఖున సమ్మె, అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి. ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ప్రచారం బాయిల మీద చేయకపోవచ్చు, కానీ ఒక గుంపులాగా, ఒక టీం లాగా పోయి అందరూ కూడా కలిసి చెప్తాం. కాబట్టి సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కులు, ఈ 4 కోడ్ల రద్దుపై అందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 12వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఈ రోజున ఏఐటిసి భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదానాలకు కట్టబెట్టే విధానంగా చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం మీద వెంటనే
ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై 12వ తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెను కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఐఐటిసి పక్షంగా తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో వచ్చినప్పటి నుండి ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తూనే మరొక వైపున కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి 77 సంవత్సరాల భారతావనిలో అమలు జరిగినటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా 2019లో తీసుకురావడం జరిగింది. 2019, 2020లో పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆ తర్వాత దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే విధంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే విధంగా ఇవాళ ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పెద్ద ఎత్తున కూడా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ మోడీ ప్రభుత్వం దిగి రాలేదు. చివరికి ఇవాళ ఫిబ్రవరి 12వ తేదీన మరొకసారి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేటువంటి నిర్ణయానికి అఖిల భారత స్థాయిలో కార్మిక సంఘాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. కారణం ఏమిటంటే బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఇవాళ పగ్గాలు లేకుండా డిసెంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేసిండు. ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే వామపక్ష ప్రభుత్వంగా ఉన్నటువంటి కేరళ కానీ, చెన్నై కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్స్ను మేము అమలు జరపమని చెప్పేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఒక గ్యారంటీని ఇవాళ కార్మిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సింగరేణిలో కూడా ఖచ్చితంగా ఈ సమ్మెను మనం విజయవంతం చేయాలి. అనేక సార్లు అనేక సమ్మెల్లో మనం పాల్గొన్నాం. కానీ ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. ఇవాళ చట్టాలు లేకపోయినట్టయితే ఇవాళ మనం ప్రశ్నించడం, మాట్లాడడం లేదా కన్సలేషన్ పోవడం, మనకి ఏదున్నా సరే మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా పోతుంది. ఈ చట్టాలు ఉంటేనే మనకు ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మన సింగరేణిలో కూడా ఈ మొత్తం ఇవాళ మేము మాట్లాడినటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో మనం ఈనాడు చూస్తే కార్మికులకి ఏ విధంగా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే వర్క్మెన్ కాంపన్సేషన్ పే చేసే చట్టం ఉన్నది. కానీ రేపు ఈ కోడ్లు వస్తే యాజమాన్యం అసలు కాంపన్సేషన్ పే చేయమన్నా కూడా అడిగే హక్కు ఉండదు. అట్లనే వేజ్ బోర్డులు ఈనాడు కార్మికులకి మాట్లాడి యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి వాళ్ళు జీతాలు నిర్ణయించుకునే హక్కు ఉండేది. ఇప్పుడు ఆ వేజ్ బోర్డులు కూడా ఉండే అవకాశం కనపట్టలేదు. కమిషన్ ఏదో ఏర్పాటు చేసి ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో కమిటీ ఏర్పాటు చేసి జీతాలు వాళ్ళే నిర్ణయిస్తారు. దాని మీద మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ 4 కోడుల వలన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అమలు కాకముందే దేశవ్యాప్తంగా సమ్మె చేసి దీన్ని అమలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి అన్ని సంఘాలను కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే వాళ్ళ సింగరేణిలో మేము అన్ని కార్మిక సంఘాలను కలిసి వాళ్ళ గోదావరి కళలో కూర్చొని మాట్లాడుకొని సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాలలో కూడా ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీలు బ్రాంచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని అన్ని మైన్స్, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కార్మికులను కలిసి కార్మికులని ఈ లేబర్ కోడ్ల మీద చైతన్యపరిచి ఈ సమ్మెని సింగరేణిలో 12వ తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క
జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ జాఫర్ జమానాను తలపించే విధంగా గుండాయిజం దానికి పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లోనే స్కూటీ అభ్యర్థులను బెదిరించి విత్డ్రాలు చేయించి నాటి జాఫర్ జమానా నుంచి గుండాయిజానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మీకు రక్షణగా అందుబాటులో ఉండే నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి అభిషేకరావు, నడిపల్లి మురళీధర్రావు, గోపు ఐలయ్య యాదవ్, ఆవునూరి వెంకటేష్, నారాయణ దాసు, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ఒక మంచి నాయకులను, మీకు సేవ చేసేటువంటి నాయకులను, మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకులను, మీకు అన్ని విధాలుగా ఒక సేవకుడిగా రక్షణగా ఉండేటువంటి నాయకులను మీరు గెలిపించండి అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇప్పటికే నామినేషన్లప్పుడే ఈ విధమైనటువంటి ఒక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ రేపు ఎన్నికలు ఇంకా 7 రోజులలో ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారు. మీరు ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వాళ్ళు, ప్రజలకు, ప్రభుత్వాలకు, చట్టాలకు వారధులుగా ఉండి ఇలా ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ఈ యొక్క దుర్మార్గము చర్యలను ఎండగట్టండి. తప్పకుండా ప్రజలకు ఇలా ఒక ధైర్యాన్ని ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నామినేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా భయపెట్టించుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసు అధికారులు కాదు, చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వ్యక్తులందరినీ కూడా బెదిరించుకుంటూ ప్రాణభయం పెట్టుకుంటూ ఇలా విత్డ్రాల్ చేయించే పద్ధతిలో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. ఖచ్చితంగా మేము కూడా 10 ఏళ్ళు, నేను ఒకసారి కార్పొరేటర్గా గెలిచినా, ఒకసారి డిప్యూటీ మేయర్గా చేసిన, ఏ రోజు కూడా ఈ రకంగా మా అభ్యర్థులని మేము ప్రలోభాలు పెట్టి వాళ్ళని విత్డ్రాల్ చేయాలనే కోరిక మాకు ఎన్నడూ కూడా లేదు. వాళ్ళు నిల్చుంటేనే పోటీ మన సత్తా కూడా తెలుస్తుంది అని చెప్పి మేము అలా పోయినాం. కానీ ఇది ప్రజల అభ్యర్థులని భయపెట్టించి డ్రాప్ చేసి మేము గెలుస్తున్నామంటే అది మీ గెలుపు కాదు. ఈ భయంతో గెలిచే అభ్యర్థిని డ్రాప్ చేసుకొని మీరు ఇది అలా గెలిచినా 2 ఏళ్ల లోపల మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేస్తారని ఖచ్చితంగా అందరూ గుర్తు చేస్తున్నారు. ఇలా ప్రజలు కూడా ఎంత చీ కొడుతున్నారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత భయపెట్టించి విడ్డాలు ఎందుకు చేస్తున్నారని ప్రతి ఒక్క ప్రజలు నోటి నుంచి ఇవాళ వస్తున్న మాట ఖచ్చితంగా 2 ఏళ్ల లోపల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటేస్తే ఈ అక్రమాలు, ఈ పాలన అంతా కూడా ఆగుతుందో ఆలోచించి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా నమస్కారం. సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో RG1లోని సివిల్ సివిక్ సెక్షన్లలో సమ్మెకు సంబంధించిన బుక్లెట్స్ విడుదల చేయడం జరిగింది. సందర్భంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల మీద బలవంతంగా రుద్దుతుందని అన్నారు. దీనివల్ల కార్మికుల హక్కులు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టుబడిదారులు అవుతాయని అన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలు యథావిధిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ల రద్దు కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయండి. సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ నాయకుల పిలుపు. ఎమ్మెల్యే మకాన్ సింగ్ జాఫర్ జమానాను తలపించే విధంగా గూండాయిజానికి పాల్పడుతున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శలు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. వేల్పుల కుమారస్వామి రాష్ట్ర కార్యదర్శి.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.